హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే రెడ్మీ నోట్ 10 వర్సెస్ రియల్మీ 7i ఈ టూ ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను. ఎందుకంటే ఈ టూ ఫోన్స్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 11,999 రూపీస్, నియర్లీ మనకి 12,000 రూపీస్ అయితే ఉంటుంది. 12,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ టూ ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని దానికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టూ ఫోన్స్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రెడ్మీ నోట్ 10 చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. పంచ్ వచ్చేసి మనకి సెంటర్లో అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్లో మనకి రెక్టాంగులర్ బాక్స్ వచ్చేసి వెర్టికల్గా అయితే ప్లేస్ చేశారు. ఇందులో వచ్చేసి మనకి కెమెరాస్ అయితే అరేంజ్ చేశారు. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 10 ఈ విధమైన డిజైన్ అయితే వస్తుంది. అదే మనము రియల్మీ 7i చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే రెక్టాంగులర్ బాక్స్లో మనకి వెర్టికల్గా అయితే కెమెరాస్ అయితే ప్లేస్ చేశారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి రియల్మీ 7i డిజైను. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్ కూడా చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చింది అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. పర్సనల్గా వచ్చేసి నాకు రెడ్మీ నోట్ 10 అయితే చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కొత్త డిజైన్ అయితే వస్తుంది. అలాగే మనము ఈ టూ ఫోన్స్లో బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే సేమ్ బిల్ క్వాలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టూ ఫోన్స్లో మనకి ఫ్రంట్ సైడ్ గ్లాస్ చూసుకున్నట్లయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ టూ ఫోన్స్లో మనకి బిల్ క్వాలిటీ సేమ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్ వెయిట్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రెడ్మీ నోట్ 10 చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 178 గ్రామ్స్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. అదే మనము రియల్మీ 7i చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 188 గ్రామ్స్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకు వచ్చేసి రెడ్మీ నోట్ 10 అయితే లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 178 గ్రామ్స్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే రియల్మీ 7iలో అయితే ఈ ఫ్యూచర్ అయితే లేదు. కాకపోతే రెడ్మీ నోట్ 10లో చూసుకున్నట్లయితే ఈ ఫ్యూచర్ అయితే ఇచ్చారు. ఇది ఏంటంటే మనకి IP53 డస్ట్ అండ్ స్వెట్ ప్రూఫ్ అయితే మనకి రెడ్మీ నోట్ 10లో అయితే ఇచ్చారు. రియల్మీ 7iలో అయితే ఈ ఫ్యూచర్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనము డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్మీ నోట్ 10 చూసుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి స్క్రీన్ సైజు 6.43 ఇంచెస్తో అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 409 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకు ఈ డిస్ప్లే వచ్చేసి మనకి HDR10కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే 1100 నట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మనము రియల్మీ 7i డిస్ప్లే చూసుకున్నట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.5 ఇంచెస్తో అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 720x1600 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 270 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి IPS LCD డిస్ప్లే అయితే యూజ్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ డిస్ప్లే వచ్చేసి మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రియల్మీ 7i వచ్చేసి HD+ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అదే మనము రెడ్మీ నోట్ 10 చూసుకున్నట్లయితే మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. మనకి 12,000 ప్రైస్ సెగ్మెంట్లో ఇదే ఫస్ట్ ఫోన్ అనుకుంటా ఫ్రెండ్స్ మనకి రెడ్మీ నోట్ 10 వచ్చేసి. మనం ఈ టూ ఫోన్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే మనకి రెడ్మీ నోట్ 10 వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ MIUI 12 అయితే వస్తుంది. అదే మనము రియల్మీ 7i చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 10 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి రియల్మీ UI అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఏ ఫోన్లో అప్గ్రేడ్ అంటే మనకి రెడ్మీ నోట్ 10లో అయితే అప్గ్రేడ్ అయితే అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి కొత్త ఫోన్ కాబట్టి ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. రియల్మీ 7i వచ్చేసి మనకి పాత ఫోన్ కాబట్టి ఆండ్రాయిడ్ వర్షన్ 10 అయితే వస్తుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో యూజ్ చేసిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రెడ్మీ నోట్ 10లో చూసుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 11 nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది వచ్చేసి మనకి కొత్త ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు క్వాల్కామ్ నుంచి వచ్చేసి. ఇంకా అలాగే మనము రియల్మీ 7i చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి క్వాల్కామ్ నుంచి వచ్చే ఓల్డ్ ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 11 nm అని బిల్డ్ అయిన ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఈ టూ ప్రాసెసర్లతో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే ఏ ప్రాసెసర్ బాగుంటుంది అంటే మనకి కొత్తగా లాంచ్ చేసిన క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 687 ప్రాసెసర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది గేమింగ్కి బాగుంటుంది, జనరల్ యూసేజ్కి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ టూ ఫోన్స్లో మనము ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ఈ టూ ఫోన్స్ కూడా మనకి 4GB ర్యామ్ అయితే ఉంటుంది. రోమ్ వచ్చేసి 64GB. UFS స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి రెడ్మీ నోట్ 10 వచ్చేసి UFS స్టోరేజ్ ఆప్షన్ మనకి 2.2 అయితే వస్తుంది. అదే మనము రియల్మీ 7i చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి UFS స్టోరేజ్ ఆప్షన్ వచ్చేసి 2.1 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనము ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే రెడ్మీ నోట్ 10 వచ్చేసి 512GB వరకు అయితే ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే చేసుకోవచ్చు. అదే మనము రియల్మీ 7i చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 256GB వరకు అయితే చేసుకోవడానికి అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ టూ ఫోన్స్లో మనకి ర్యామ్ మేనేజ్మెంట్ అయితే సేమ్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్ బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి రెడ్మీ నోట్ 10 వచ్చేసి 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. విత్ మనకి 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అదే మనము రియల్మీ 7i చూసుకున్నట్లయితే
ఇది వచ్చేసి మనకి ఇది కూడా మనకి 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. విత్ మనకి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ 2 ఫోన్స్లో మనకి బ్యాటరీ కెపాసిటీ సేమ్గా అయితే ఉంటుంది. కాకపోతే మీకు వచ్చేసి ఫాస్ట్ ఛార్జర్ ఎక్కువ కావాలనుకున్నట్లయితే రెడ్మీ నోట్ 10 అయితే తీసుకోండి. ఎందుకంటే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో మనము మెయిన్ కెమెరాస్ రేస్ చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 10లో వచ్చేసి మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 48 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి f1.8 అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, దీని అపర్చర్ f2.2 అయితే వస్తుంది. ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, దీని అపర్చర్ f2.4 అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, దీని అపర్చర్ f2.4 అయితే వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో 30 fpsలో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. 1080pలో 30 fps 60 fpsలో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇంకా అలాగే మనము రియల్మీ 7iలో చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ f1.8 అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ f2.2 అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, దీని అపర్చర్ f2.4 అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, దీని అపర్చర్ f2.4 అయితే వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30 fps 60 fpsలో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఇందులో వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుందని రియల్మీ కంపెనీ అయితే చెప్తుంది. ఫ్రెండ్స్ ఈ 2 ఫోన్స్లో కూడా మనకి మెయిన్ కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. కాకపోతే మనము రెడ్మీ నోట్ 10తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే రియల్మీ 7iలో వచ్చేసి మనకి మెయిన్ సెన్సార్ 64 మెగాపిక్సెల్ని అయితే యూజ్ చేశారు. సెన్సార్ పెరుగుతుంది కాబట్టి మనము రెడ్మీ నోట్ 10తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే రియల్మీ 7iలో వచ్చేసి ఇమేజ్ క్వాలిటీ బెటర్గా అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు 4K వీడియో కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి రెడ్మీ నోట్ 10 అయితే తీసుకోండి. మీకు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కావాలనుకున్నట్లయితే రియల్మీ 7i అయితే తీసుకోండి. ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో మనము ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే రెడ్మీ నోట్ 10 వచ్చేసి మనకి 13 మెగాపిక్సెల్ని అయితే యూజ్ చేసింది. దీని అపర్చర్ f2.5 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30 fpsలో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. అదే మనము రియల్మీ 7iలో చూసుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ని అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ f2.0 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30 fpsలో అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ 2 ఫోన్స్లో మనకి ఫ్రంట్ కెమెరా ఏ ఫోన్లో బాగుంటుందంటే మనకు వచ్చేసి రెడ్మీ నోట్ 10తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే రియల్మీ 7iలో అయితే మనకి ఫ్రంట్ కెమెరా అయితే బెటర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే 16 మెగాపిక్సెల్ని యూజ్ చేశారు కాబట్టి. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో మనము నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ 2 ఫోన్స్ కూడా మనకి 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో మనము సిమ్ స్లాట్ విషయానికి వచ్చినట్లయితే ట్రిపుల్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది ఈ 2 ఫోన్స్ కూడా. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో మనము కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో మనము స్పీకర్స్ చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 10లో వచ్చేసి స్టీరియో స్పీకర్స్ని అయితే యూజ్ చేశారు. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది. ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే రియల్మీ 7iలో వచ్చేసి మనకి లౌడ్ స్పీకర్ని అయితే ఇచ్చారు. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ అయితే ఈ ఫోన్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఆడియో అవుట్పుట్ బాగుండాలంటే రెడ్మీ నోట్ 10లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి స్టీరియో స్పీకర్స్ని ఇచ్చారు కాబట్టి. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్లో మనము ఫీచర్స్ చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 10 వచ్చేసి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. ఇంకా అలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది. అదే మనము రియల్మీ 7iలో చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ రేర్ సైడ్ అయితే ప్లేస్ చేశారు. ఇంకా అలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది. ఈ 2 ఫోన్స్లో కూడా మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంకా అలాగే ఫేస్ ఐడి అయితే చాలా యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్ యొక్క కలర్స్ విషయానికి వచ్చినట్లయితే రెడ్మీ నోట్ 10 వచ్చేసి మనకి వైట్ కలర్, బ్లాక్ కలర్ ఇంకా అలాగే గ్రీన్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. అదే మనము రియల్మీ 7i చూసుకునే గ్రీన్ అండ్ బ్లూ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్ యొక్క వారంటీ వచ్చేసి 1 year వరకు అయితే ఇస్తారు. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్ అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి రెడ్మీ నోట్ 10 వచ్చేసి అమెజాన్ ఇంకా అలాగే MI.comలో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. రియల్మీ 7i వచ్చేసి ఫ్లిప్కార్ట్ ఇంకా అలాగే మనకి realme.comలో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ 2 ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే రియల్మీ 7iతో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే బెటర్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనకి రెడ్మీ నోట్ 10లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మీలో ఎవరైనా 12,000 పెట్టి ఎవరైనా ఒక మంచి ఫోన్ కావాలనుకున్నట్లయితే రెడ్మీ నోట్ 10 అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు రెడ్మీ నోట్ 10 వర్సెస్ రియల్మీ 7i ఈ 2 ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.